తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని సహజ సిద్ధమైన విధానంలో కాపాడే గొప్ప వైద్య విధానం ఆయుర్వేదం. ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి ఈ ఆయుర్వేద వైద్య విధానం మనసుని, శరీరాన్ని, జీవనశైలిని సమతుల్యం చేస్తూ సహజమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైట్, ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద నిపుణులు బుక్కా మహేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్, గ్యాస్ ఎసిడిటీకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి తెలియజేస్తారా? గ్యాస్ ఎసిడిటీ సమస్య అనేటటువంటిది అది ఒక పెరీనియల్ సమస్య అండి. సంవత్సరం పొడుగుతా ఉంటానే ఉంటుంది. సో మా దగ్గరికి వచ్చేటప్పుడు పేషెంట్స్ ఎలా ఉంటారంటే, నేను చూసేది ప్రధానంగా స్పైన్ సమస్యలు, నరాల జబ్బులు, కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు, ఇవి ప్రధానంగా చూస్తాను. ఇది ఇందులో ఏమిటంటే ప్రతి ఒక్కరూ అసిడిటీ సమస్య చెప్తారు. చిన్న విలేజ్ లేదు, పెద్ద విలేజ్ లేదు, చిన్న టౌన్ లేదు, పెద్ద టౌన్ లేదు, హైదరాబాద్ అని మహానగరం లేదు, ఏవైనా లేదు. మనం ఎప్పుడైనా ఇంగ్లీషు మెడికల్ షాప్ దగ్గర చూస్తే దాదాపు ఒక 2-3 వేల రూపాయల బిజినెస్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. ఓవర్ ది కౌంటర్ సేల్ అంటారు. ఏమిటాయా అంటే, ఓ ప్యాంటాప్ ఇవ్వండి, ఓ జెలసీలు ఇవ్వండి, ఇవి అవి కొనుక్కుంటూ పోతూ ఉంటారు రొటీన్గా. అంటే ఇంకా రోజు కొంటూనే ఉంటారు అట్లాగా, అంతే. ఇంకా నిరంతరం జరిగే ప్రక్రియ అన్నట్లాగా. నేను ఎప్పుడు చూస్తాను, అరే ఆయుర్వేదంలోకి వచ్చిన వాళ్ళకి ఇంత అద్భుతంగా తగ్గుతుంది అసిడిటీలు, గ్యాస్ సమస్యలు, ఇవన్నీ కూడా, వీళ్ళేంటి ఇలా కొంటున్నారు? మా దగ్గర తగ్గుతుందన్నా కూడా నమ్మరు. ఏ ప్యాంటాప్ వేసుకుంటే నడిచిపోతుంది కదా, ఇంకేమిటి? దాని ఏదో కొంత కనిపెట్టినట్టు, డాక్టర్ అయినట్టు ఫీల్ అయిపోతుంటారు. కొనేటప్పుడు చూడాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి. ప్యాంటాప్ వేసుకుంటే తగ్గిపోతుందనియా అన్నట్టు ఉంటారు. కానీ అవి రెగ్యులర్గా వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయం అనేక తెలియదు, కొన్ని అనేళ్ళకి అసలు తెలియదు. కానీ ఆయుర్వేదంలో మాత్రం చాలా అద్భుతంగా తగ్గేటటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే, ఈరోజున్న ఆహార పదార్థాల్లో ప్రధానంగా వేపుళ్ళు, మాంసాహారము, బిర్యానీలు, పైగా కూల్ డ్రింకులు. మళ్ళీ ఆ కూల్ డ్రింక్ లేకపోతే మనకేం మజా రాదు అసలు. బిర్యానీ తినేటప్పుడు పక్కన కూల్ డ్రింక్ ఉండాలి, బుజ్జిముండ అలా ఉండాలి, అలా సిప్ చేస్తూ అనే మంచి కబుర్లు చెప్పుకుంటూ. మళ్ళీ అది కూడా ఏంటి, అన్నం తినే కన్నా పీసులు తినడానికి ఎక్కువ ఇష్టపడతారండి. మళ్ళీ లెగ్ పీసులు కావాలి, సపరేట్గా లెగ్ పీసులు. లోపల వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే అది ఏమవుతుంది? పొట్టలోనే ఉండిపోతుంది కదా, చెప్పండి. సో మసాలాలు, నూనె పదార్థాలు, వేపుళ్ళు అన్నీ కలగలిసి, మనం ఇంత కుర్రాడు వచ్చాడు, కొత్తగా పెళ్ళయిందంట పాపం పిల్లవాడికి. ఆ పిల్లవాడికి ఏమైంది అంటే, బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల ఏంటి, హిమోగ్లోబిన్ 5 ఉంది. ప్రేక్షకులకు ఆయుర్వేద డాక్టర్లు ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తారని తెలియదు. చూస్తూ ఉంటారు, మహేష్ బాబు గారు ఏం చిట్కా చెప్తారు, ఏం చిట్కా చెప్తే తొందర తగ్గిపోతుంది అని చూస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటివి వినడానికి ఇష్టపడరు. కానీ అలాంటి సమస్య వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ దొరుకుతాడా డాక్టర్, ఎంత మంచి డాక్టర్ దొరుకుతాడో ఆయుర్వేద డాక్టరు, వెంటబడి వస్తారు అన్నట్లు, కనుక్కొని వస్తారు. పిల్లవాడికి ప్లేట్లెట్ ఎక్కిచ్చారు, తర్వాత బ్లడ్ ఎక్కిచ్చారు, ఏమి ఎక్కిచ్చినా పెరగట్లేదు. అది 5, 5.5, 6, మళ్ళీ వచ్చి 5 దగ్గర వచ్చి నిలబడతాం. 8 months ట్రీట్మెంట్ నడిచిందండి. ఫస్ట్ బ్లీడింగ్ తగ్గింది. ఆయుర్వేదంలో ఐరన్ ట్యాబ్లెట్స్ రాశాను, బ్లీడింగ్ ఆగిపోయిందండి. హిమోగ్లోబిన్ పెరిగిందండి. 3 monthsలో 10.5 వచ్చిందండి. ఫుల్ తమ్ముడికి అసిడిటీ అన్నీ. తమ్ముడు చూస్తే చాలా అమాయకుడిగా, అపరిచితుడు సినిమాను ఏదో దాంట్లో రామం పాత్రలో ఉన్నట్టుగా ఉంటాడండి పిల్లవాడు. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, జ్ఞాని. అయితే గితే నేను చెడ్డవాని కావాలి, అంత బాగుంటాడు పిల్లవాడు. నేను చూస్తాను, ఇలా చూస్తాను, కళ్ళు చూస్తాను. నాన్న ఏం తింటారు నాన్న, తమరి యొక్క ఆహార పదార్థాలు ఏంటి నాన్న అన్నాను.
అన్న తర్వాత వాడు చెప్పుకొచ్చాడు మేడం, బయట దొరికే చికెన్ మంచూరియాలు అవి ఎట్లా అంటే పిలుస్తూ ఉంటాయి అట్లా, ఆ వాసనలు పిలుస్తుంటారు, "ఆ రాజా రా తిందాం ఎంత దాన్ని." వయసు ఉంటుందండి? 26 ఉంటుందండి. ఉమ్. అవి ఆ టేస్ట్ స్మెల్ కవిస్తూ ఉంటాయండి, పోతూ ఉంటాయి, రోడ్డు పైన పోతూ ఉంటాయి. ఓకే, అది చైనీస్ ఫుడ్ కాదండి, మన ఇండియన్ చైనీస్ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మసాలాలు ఎక్కువ వేసి జనాలను రెచ్చగొడుతూ ఉంటాం అన్నట్లు తినడానికి. అవన్నీ తినే అలవాటట. పైల్స్ ఉన్నాయి, ఆ, లోపల గ్యాస్ట్రిక్ ఏరియాలో అల్సర్స్ ఫామ్ అయిపోయి బ్లీడింగ్ అయింది. యాసిడ్ సమస్యలు అన్నీ తగ్గాయి. యాసిడ్ సమస్య తగ్గింది, తర్వాత బెల్చింగ్స్ వచ్చేది తగ్గింది, తర్వాత పుల్లని త్రేణుపులు గొంతుల్లోకి అన్నం మెతుకులు వచ్చేది తగ్గింది, అన్నీ తగ్గాయి 6 మంత్స్లో. 6 మంత్స్లో బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్. ఎక్కడ బంద్ చేయట్లేదు చెప్పండి. అందుకని ఎవరైతే యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారో, ఎవరైతే గ్యాస్ సమస్యతో బాధపడి ఉంటారో, నా చిన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారంటే, ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా 2 డబ్బాలు కొనుక్కొచ్చి మా ఇంట్లో పెట్టేవారు. ఆ మూత తీసేందుకు పుల్ల పుల్లగా మంచి టేస్టీగా అనిపించేది. మేము దొంగతనంగా తీసుకొచ్చి నోట్లో వేసుకొని తినేవాళ్ళం. ఆ 2 డబ్బాలు ఉంటూ ఉండే. హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, కొంచెం బెల్చింగ్స్ వచ్చినప్పుడు కానీ, పుల్లని త్రేన్పులు వచ్చినప్పుడు కానీ, నోట్లో పుల్లని ద్రవాలు ఊరుతున్నట్టుగా ఉండడం కానీ, తెలిసిపోతే మనకు అప్పుడే అన్నం జీర్ణం కావట్లేదు, గ్యాస్ రావడం కానీ, తర్వాత కాన్స్టిపేషన్ ఉన్నట్టుగా కానీ, పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి కంపెనీ చూసుకొని భాస్కర లవణ చూర్ణము, ఓకే ఓకే, భాస్కర లవణ చూర్ణం 1/2 టీ-స్పూన్ టు 1 టీ-స్పూన్ పలుచటి పుల్లటి మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే పరిష్కారం వెంటనే ఉంటుంది. ఇది భారతీయ పరిష్కార మార్గం. మనకు జీలకర్ర పనిచేస్తుందని తెలుసు, కానీ అది చేదుగా ఉంటుంది, మనం ఎవరం తినలేం. దాన్ని ఎలా చేసుకోవాలంటే, అది తేలికపాటి అతి సాధారణమైనటువంటి అసిడిటీ బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే భాస్కర చిహ్నం వాడాల్సిందే. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, జీలకర్రను తీసుకొని సన్నగా వేయించి మెత్తని పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకొని 1 గ్లాస్ అంటే 250 ml ఆఫ్ వాటర్, మెజర్మెంట్ ఉండాలి దీనికే. కానీ మనం ఏంటంటే అంత పొడి వేస్తాం, అంత తీసుకొని నోట్లో నములుతాం, ఎవరో పెద్ద మనిషి చెప్తూ ఉంటాడు అన్నట్లు. అంత తీసుకొని అలా నోట్లో వేసుకొని నమిలేసేయండి, మీ అసిడిటీ సమస్త పరిష్కారం అయిపోతుంది అంటాడు. అట్లా కుదురుతుంది చెప్పండి? అంత తీసుకోండి, ఈ 2 ఆకులు నమలండి, చాలు, పరిష్కారం అయిపోతుంది అంట. సోది తెలియకుండా, విషయం తెలియకుండా 2 ఆకులు నమలండి, 3 ఆకులు నమలండి అంటే, నేను అదేదో ఎపిసోడ్లో చెప్పాను, ఉమ్మెత్త ఆకులు తింటే ఏం జరిగిందో అలా అయిపోతారు. అందుకని చిట్కాలను ఎక్కడి దాకా తీసుకోవాలి అక్కడి దాకా తీసుకోవాలి. దానికి సరైనటువంటి పరిష్కార మార్గం ఎట్లా చేసుకోవాలి. ప్రతివాడు భరతనాట్యం చేయాలి, ప్రతివాడు కూచిపూడి చేయాలంటే దానికి ఒక సాధన చేయాలి, అంతేకాని దానికి ఒక లెక్క ఉంటుంది. లెక్క లేకుండా ఎట్లంటే డ్యాన్స్ చేసి కాలు విరగొడతాడు డ్యాన్స్ మాస్టర్, అవునా? సో ఇది లెక్క. సో దాన్ని తీసుకొని చక్కగా పౌడర్ చేసి నల్లుప్పు కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. 250 ml ఉన్నటువంటి వాటర్ పోసి 1/2 చెంచా నుంచి 1/2 చెంచా వరకు పౌడర్ వేసి బాగా మరగ కాచి, అంటే 1/4 మిగిలేటట్టు కాచుకోవాలి. అంటే చిట్టి గ్లాస్ అవ్వాలి కషాయం. దాంట్లో తేనె వేసుకొని తీసుకుంటే నాలుకకు రుచికరంగా ఉంటుంది, గ్యాస్ సమస్య తగ్గుతుంది, అసిడిటీ కూడా తగ్గుతుంది. సో ఇలా చేసేటప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, లేకపోతే మళ్ళీ మసాలా ద్రవ్యాలతో కూడినటువంటి వేపుళ్ళు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకొని 2 రోజులు ఓపిక పడితే చాలు, 4వ రోజు మళ్ళీ సంతోషంగా తినొచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే
ప్రతిరోజు టాబ్లెట్ కొనుక్కొని సంవత్సరాల తరబడి నుంచి మింగాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే సార్, గ్యాస్ ఎసిడిటీ సమస్యలతో బాధపడే వాళ్ళకి చక్కటి సొల్యూషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.